బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త కొట్టి చంపాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యపై భర్త దాడికి పాల్పడ్డాడు. భర్త హుస్సేన్ దెబ్బలకు భార్య పార్వతమ్మ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పార్వతమ్మ మృతి చెందింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఒంగూరుకి ఇచ్చినాం సార్. ఒంగూరుకి ఇస్తే మా చెల్లె మాది ఇరటోనిపల్లి. మన పండుగ కనిపోతే తిరిగి దిక్కల కొట్టి రోడ్డు మీద ఈడ్చింది సార్. 7 కాడికి ఈడ్చి పక్కల ఒకటి కొడితే మొత్తం లేవర్ రాకుండా ఇంటికి వచ్చి తీసుకుపోయి డాకానికి వచ్చి చూపించి జ్వరం మంచిగా మళ్ళీ రక్తం నోట్ల నుంచి ముక్కుల నుంచి పెట్టి వచ్చింది సార్. ఆడబిడ్డ ఇంటికి అది వెళ్ళిపోయింది వేసింది. మళ్ళీ తోలుకొని ఎమ్మడి ఇంటికి వచ్చే వరకు బలమైన పెట్టే వరకే పానమైంది సార్. 7 కాడికే తొక్కిచ్చి పెట్టింది సార్. 7 కాడికే మొత్తం మమ్మల్ని పోతే మమ్మల్ని కొడుతున్నాడు. మా నాయన పోతే నాయనని కొట్టిండు, అమ్మని కొట్టిండు. 18 ఏళ్ళ పిల్లాడు అమ్మని పిలుస్తలేడు, ఏది పట్టించుకుంటలేరు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, దాంపత్య కలహాలు చివరికి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఉప్పునుంత మండలం ఇరట్వాణి గ్రామంలో అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒకసారిగా స్థానికులంతా షాక్ గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే 30 ఏళ్ల పార్వతమ్మను వంగూరు గ్రామానికి హుస్సేన్ కు ఇచ్చి వివాహం చేశారు. అయితే పెళ్లైనప్పటి నుండి కూడా చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద వివాదాలుగా మారినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హుస్సేన్ తరచూ మద్యం మత్తులో భార్యపై దౌర్జన్యానికి పాల్పడేవాడని కూడా ఇటు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 3 రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య కూడా ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలో హుస్సేన్ పార్వతమ్మపై విపరీతంగా దాడి చేసినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తీవ్ర గాయాలైన పార్వతమ్మను హుస్సేన్ ఒకసారిగా కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించాలంటూ ముందుగా చెప్పినా దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఈ పార్వతమ్మను పంపించారు. అయితే ఇంటికి పంపించిన తర్వాత కూడా ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు డిండిలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ముందుగా చికిత్స అందించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకుపోవడంతో నిన్న ఉదయం ఒకసారిగా అకస్మాత్తుగా రక్తపు వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు తిరిగి అంబులెన్స్ సాయంతో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అప్పటికే పార్వతమ్మ ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులు డాక్టర్లు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆవేదనకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా తమ కూతురు చనిపోవడం తర్వాత ఈ ఎవరైతే హుస్సేన్ వల్లనే చనిపోయిందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా హుస్సేన్ ను కఠినంగా శిక్షించాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి, కఠినంగా శిక్షించి తమపై హుస్సేన్ పై కేసులు నమోదు చేయాలంటూ కూడా పార్వతమ్మ బంధువులు ఒకసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మౌనిక. రైట్ సాగర్, థ్యాంక్ యూ.